జగదాత్రి, కేదార్, కౌశికి, సుధాకర్ అందరూ హాల్లో ఉండగానే వైజయంతి అమ్మ కౌశికి అంటూ గట్టిగా అరుస్తూ హాల్లోకి వస్తుంది. ఏంటి పిన్ని అని అడుగుతుండగా ఈ జగదాత్రి నిజస్వరూపం అందరి ముందు బయట పెట్టడానికి వచ్చానమ్మి అంటుండగా జగదాత్రి, కేదార్ షాక్ అవుతారు. ఏంటి పిన్ని ఏం మాట్లాడుతున్నావు అని కౌశికి అడుగుతుండగా అత్తయ్యకి పిచ్చిలేసి ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది వదిన అని నిషి అంటూ ఉంటుంది. అవునవును, ఒక్కసారి ఈ మెసేజ్లు చూడండి అని అంటూ ఆ మెసేజెస్ని కౌశికి చూపిస్తూ ఉంటుంది వైజయంతి. ఆ మెసేజెస్ చూసి షాక్ అవుతుంది నిషిక కూడా. కౌశికి, సుధాకర్లు కూడా షాక్ అవుతారు. అందులో ఏముంది అని అనుకుంటూ కేదార్ కూడా ఫోన్ తీసి చూసి షాక్ అవుతాడు. ఏముంది కేదార్ అని అందులో అడుగుతూ ఉంటుంది ధాత్రి. అప్పుడు కేదార్ నువ్వు సోనీకి మెసేజ్ చేసినట్టు మెసేజ్లున్నాయి అని అనగానే షాక్ అవుతుంది జగదాత్రి కూడా. అప్పుడు వైజయంతి జగదాత్రి పైన నిందలు వేస్తూ ఆ సోనీని ఈ జగదాత్రియే పంపించింది, మన అబ్బోన్ని కావాలనే సోనీ దగ్గర చేసుకుంది, ఆ పని కూడా ఈ జగదాత్రి చేస్తేనే చేసింది, మన అబ్బోన్ని సోనీ ఇంటికి తీసుకెళ్ళింది కూడా ఈ అమ్మి చెప్తేనే అని వైజయంతి అంటూ ఉండగా లేదు, ఆ సోనీ నెంబర్ కూడా నాకు తెలియదు, ఆ మెసేజ్లు నా ఫోన్లోకి ఎలా వచ్చాయో కూడా నాకు తెలియదు అని అంటూ ఉంటుంది ధాత్రి. దాంతో ఒక్కసారిగా జగదాత్రిపై ఉన్న నమ్మకంతో నిషిక జగదాత్రి ఫోన్ తీసుకొని ఆ నెంబర్కి డైల్ చేయగా హలో జగదాత్రి మేడం, మీరు చెప్పినట్టే చేశాను కదా, యువరాజ్కి దగ్గరై కావాలనే నిషి మిమ్మల్ని పూర్తిగా నమ్మేటట్టుగా చేశాను కదా మేడం, యువరాజ్కి మీరు చెప్పినట్టే నేను దగ్గరయ్యాను అని అంటూ ఉంటుంది. సోనీ పక్కనే ఉన్న దివ్యాంకకి ఐఫై ఇస్తూ. దాంతో జగదాత్రి షాక్ అవ్వగా నిషి కోపంగా చూస్తూ ఉంటుంది. నిషి కూడా షాక్ అవుతుంది. వైజయంతి మాత్రం కన్నింగా నవ్వుకుంటూ ఉంటుంది. వైజయంతి, నిషిక, జగదాత్రిల మధ్య పుట్టించిన ఈ చిచ్చు మళ్ళీ నిషికాని మారుస్తున్న జగదాత్రి తన నిజాయితీని ఎలా నిరూపించుకుంటుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.